తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. 3 రోజులుగా దావోస్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ టీం ఇప్పటి వరకు రాష్ట్రానికి 70,000 కోట్ల పెట్టుబడులు సాధించింది. గత ఏడాది పర్యటనలో 40,000 కోట్ల పెట్టుబడులు రాగా ఈ ఏడాది 70,000 కోట్ల పెట్టుబడులు సాధించారు. ఇవాళ కూడా సీఎం రేవంత్ టీం దావోస్ లో పలు సమావేశాల్లో పాల్గొనున్నారు. దీంతో పెట్టుబడుల విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. 3 రోజుల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ టీం కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో 45,500 కోట్ల పెట్టుబడికి సన్ పెట్రో కెమికల్స్ ముందుకొచ్చింది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఈ సంస్థ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 7,000 మందికి ఉపాధి దక్కనుంది. రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపించనున్నట్లు జేఎస్డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్ నెలకొల్పనుంది. దాదాపు 800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీనికి సంబంధించి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ అనుబంధ సంస్థ అయిన జేఎస్డబ్ల్యూ యూఏవీ లిమిటెడ్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో దాదాపు 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు క్రియాశీలకంగా మారనుంది. తెలంగాణలో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ను నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు తెలంగాణ బృందంతో భేటీ అనంతరం సంతకం చేసింది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వంతో ఈ ఒప్పందం కుదిరింది. ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఈ కంపెనీ 10,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఓవరాల్ గా 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ రూపొందనుంది. ఈ ప్రాజెక్టు దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని తెలంగాణ ప్రతినిధులు అంచనా వేశారు. ఇక దావోస్ పర్యటనలో మెగా ఇంజనీరింగ్ తో 3 కీలక ఒప్పందాలు చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తిపై 11,000 కోట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థపై 3,000 కోట్లు, అనంతగిరిలో 1,000 కోట్లతో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ సెంటర్ ను ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్ కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్ తో దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం స్కైరూట్ కంపెనీ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం కంపెనీ దాదాపు 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇక సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో విప్రో కంపెనీ హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. కొత్త ఐటీ సెంటర్ ద్వారా 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఎస్టీటీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ తో రాష్ట్ర ప్రభుత్వం మరో 3,500 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. యూనిలివర్ బాటిల్ క్యాప్ల తయారీ కంపెనీ, పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీస్ కంపెనీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు, హెచ్సిఎల్ టెక్ సీఈఓ ఎండీ విజయ్ కుమార్ తో జరిపిన చర్చలు ఫలించాయి. హైటెక్ సిటీలో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ కొత్త క్యాంపస్ ఏర్పాటు కాబోతోంది. కొత్త సెంటర్ ఏర్పాటుతో 5,000 మంది ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడబోతున్నాయని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది.